అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జి సరస్వతి గారు రచించిన తప్పదు మరి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నేను రెడీ అంది సరిత ముడి మీద జాజిమాల అమర్చుకుంటూ. నువ్వు రెడీయే, కాని నిన్ను తీసుకువెళ్ళటానికి నేను మాత్రం రెడీగా లేను అన్నారు శివరాం మొహం చిట్లిస్తూ. కమల రాజుగారు పెళ్లికొడుకు విక్రమ్ మనింటికొచ్చి నిశ్చితార్థానికి తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పారు. వాళ్ళమ్మాయి నీరజ పిల్లలు కూడా ఈ పాటికి అమెరికా నుంచి వచ్చి ఉంటారు. అందర్నీ చూసి సరదాగా గడిపి రావాలనుందండి అంది సరిత. పగానే తయారైపోవడమేనా? పట్టుచీర, ఒంటి నిండా నగలు, కుంకుమ బొట్టుతో అమ్మవారిలాగా తయారయ్యావు. నడుస్తూ ఉంటే గున్న ఏనుగు ముస్తాబై కదులుతున్నట్లుంది. నిన్ను తీసుకుని వెళ్లి నేను నవ్వుల పాలు కాలేను. మనం వెళ్లేది ఫ్యామిలీ ఫంక్షన్కి కాని క్లబ్బులో జరిగే పార్టీకి కాదు. అంచేత నా ముస్తాబు సందర్భానికి తగినట్టుగానే ఉంది. అక్కడికి వచ్చేవారిలో చాలా మందికి నా గురించి తెలుసు. ఎగతాలు చెయ్యర్లేండి. మనం కలిసి బయటికి వెళ్లి చాలా కాలం అయింది. సరదాగా వెళ్ళొద్దాం రండి అంది సరిత బ్రతిమాలుతూ. నాతో బయటకు రావాలని సరదాగా ఉందంటున్నదానివి బరువెందుకు పెంచుకున్నావు? మళ్లీ సన్నజాజి మొగ్గలాగా తయారైతేనే బయటకు తీసుకెళ్తాను. అంతవరకు ఇంతే. ఎలాగూ రెడీ అయ్యావు కనుక అమ్మవారి గుడికి నడుచుకుంటూ వెళ్ళు. బరువైనా తగ్గుతావు. నేను వెళ్తున్నా అంటూ బయటకు వెళ్లి కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. భర్త చేసిన ఎగతాళికి గాయపడిన సరిత మనస్సు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత కాని ఊరట చెందలేదు. ఇంటికి రాగానే చీర మార్చుకుని వచ్చి సోఫాలో వాలిపోయింది. ఆడదాని అందచందాల పట్ల భర్తకున్న మోజు తనకు తెలియంది కాదు. అసలు అతనికున్న ఆ మోజు వలనే అతని స్టేటస్ కు ఏమాత్రం తగనితను అతని భార్య కాగలిగింది. అదంతా ఎలా జరిగిందంటే, చిన్న టౌన్లో అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి పెరిగిన సరిత అక్కడే చదువుకుని డిగ్రీ పరీక్షలు రాసింది. ఆ వేసవిలో పెద్దమ్మ కూతురు పెళ్లికి తల్లి తండ్రితో పాటు విజయవాడ వెళ్ళింది. ఆ పెళ్లికి పెళ్లి కొడుకు తరపు బంధువులుగా శివరాం, అతని తల్లి వచ్చారు. తనను చూసిన దగ్గర నుంచి మీ పేరు సరితట కదా, కాని సన్నజాజి మొగ్గ అని పెడితే సరిగ్గా అతికినట్లుండేది అంటూ శివరాం సరిత వెంటపడ్డాడు. అంతటితో ఊరుకోకుండా తన తల్లికి పరిచయం చేశాడు. ఆవిడ సరితను చూసి ముచ్చటపడింది. అప్పటికప్పుడే సరిత తల్లిదండ్రులు పరిచయం చేసుకుని సరితను కోడలుగా చేసుకుంటానని చెప్పింది. ఆమె మాటలు విని అందరూ ఇది కళా నిజమా అంటూ అబ్బురు పడిపోయారు. కొందరు మాత్రం శివరాం గుణశీలాల గురించి గుసగుసలాడుకున్నారు. కోరి అడిగినంత మాత్రాన శివరాంలో లోపాలున్నాయని అనుమానించిన అవసరం లేదని పెళ్లికొడుకు కూడా చెప్పడంతో ఆ పెళ్లి పందిట్లోనే తాంబూలాలు పుచ్చేసుకున్నారు. పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లైన వెంటనే సరితా శివరాం తిరుపతి వెళ్లి దైవ దర్శనం చేసుకుని అక్కడి నుంచి కొడైకెనాల్ వెళ్లారు. తరువాత మద్రాసు వచ్చారు. శివరాం ఒక కంపెనీలో ఇంజనీర్. బాగా ఆస్తిపాస్తులున్నవాడు. బంగ్లాలో కాపురం, తిరగడానికి కారు, బీరువా నిండా ఖరీదైన చీరలు, వజ్రాల నగలు. ప్రాణంగా చూసుకునే భర్త, అత్తగారు. రోజు సాయంత్రం శివరాంకు నచ్చినట్లు ముస్తాబై సరదాగా తిరిగి రావటంతో సరితకు రోజులు క్షణాల్లాగా దొర్లిపోతూ వచ్చాయి. శివరాంకి తాగడం, ఆడవాళ్లతో తిరగడం అలవాటని తెలిసిన రోజున తన బ్రతుకు బండలైపోయినట్లుగా మొదటిసారిగా కన్నీరు మున్నీరుగా ఏడ్చింది సరిత. అత్తగారు అక్కను చేర్చుకుని ఓదార్చింది. ఎన్నో కాన్పులు నష్టపోయాక దక్కాడని గారాబం చేశామమ్మా. బాగా చదువుకుంటున్నాడని మురిసిపోయాం. అడిగినంత డబ్బు ఇస్తూ ముద్దు చేశాం. దురభ్యాసాలకు లోనవుతున్నాడని కలలో కూడా ఊహించలేదు. అయినా వాడికి నువ్వంటే ప్రాణం. వాడింట్లో ఉన్నంతసేపు ఓర్పుతో వాడు సంతోషంగా ఉండేటట్లు చూసుకో తల్లి. అందువల్ల పూర్తిగా మానుకోకపోయినా కొంతవరకు కంట్రోల్గా ఉండగలుగుతాడు. నా సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. ఒకసారి పుట్టింటికెళ్ళినప్పుడు మనసుండబట్టక తల్లితో చెప్పుకొని బాధపడింది. శివరాంతో గొడవపడి సంసారాన్ని రట్టు చేసుకోవడం తెలివైన పని కాదని, అత్తగారు చెప్పినట్లు నడుచుకోమని మనసుని సమాధానపరుచుకుని హితవు చెప్పింది తల్లి. అత్తగారు చెప్పినట్లు నడుచుకుంటూనే రూపకు రవికి తల్లి అయింది సరిత. పిల్లల ఆటపాటలు చూసి సంతృప్తిగా కన్నుమూసింది అత్తగారు. పిల్లల పెంపకంతో శ్రమగా అనిపించినా తన అందాన్ని, నాజుకుదనాన్ని కాపాడుకుంటూ భర్త వెంట పార్టీలకు వెళ్తూనే ఉండేది సరిత. కాని ఆమె మనస్సంతా ఇంట్లో ఉన్న పిల్లల మీదే ఉండేది. రూపారవి స్కూల్లో చేరి చదువుకోవటం మొదలుపెట్టాక ఆమెకు కొంత స్థిమితం చిక్కింది. ఏవండి, పెళ్ళైనప్పటి నుంచి మీరు కోరినట్లుగానే నడుచుకుంటున్నాను కదా, నా కోరిక మీరు తీరుస్తారా అని అడిగింది సరిత శివరాంను. ఎందుకు తీర్చని సరిత? ఏం కావాలో చెప్పు. కొత్త ఫ్యాషన్ నగలు కావాలా? చీరలా? కొత్త మోడల్ కారా? హాలిడే ట్రిప్కి లండన్ వెళ్దామా అని అడిగాడు ప్రేమగా. నాకు అవేం వద్దండి. త్రాగడం తిరగడం మానేసి నాతో పాటు గుడికి రావాలండి. ఈ రోజు మన పెళ్లి రోజు కదా.
అమ్మవారికి అర్చన చేద్దామండి అంది ఆశతో. తీర్చలేని కోరికలు కోరి నన్ను ఇబ్బంది పెట్టక సరిత. నా దారిన నన్ను పోనివ్వు. అది ఇద్దరికీ మంచిది. నువ్వే గుడికి వెళ్లి నా పేరును కూడా అర్చన చేయించు అనేసి లేచి వెళ్లిపోయాడు. తను ఇద్దరికీ మంచిది కాని దారిలో నడుస్తున్నట్లు ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో అనుకుంది సరిత బాధపడుతూ. రూపా యూనివర్సిటీలో ఎంఎస్సీలో చేరింది. రవి ఇంజనీరింగ్లో చేరాడు. మోనోపాస్కు వచ్చిన సరిత ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో హాస్పిటల్లో చేరి ఆపరేషన్ చేయించుకోవలసి వచ్చింది. ఆ కారణంగా రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో డైట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్నా కొంచెం లావెక్కింది. సరిత ఆకారంలో వచ్చిన మార్పు శివరాంకి బొత్తిగా నచ్చలేదు. అంచేత ఆమె ఆరోగ్యం చక్కబడిన తర్వాత కూడా ఆమెను తనతో పాటు తీసుకుని వెళ్లటం మానేశాడు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ముభావంగా ఉండసాగాడు. శివరాం ప్రవర్తన సరితకు క్షోభ కలిగించింది. మనసుతో అనుబంధం పెంచుకోకుండా కేవలం తన అందచందాల పట్ల ఉన్న ఆకర్షణతోనే తనతో 25 ఏళ్లు సంసారం చేశాడనే భావం ఆమెలో కలిగి ఆమెను చిత్రవధ చేయసాగింది. ప్రాణ స్నేహితురాలు కమల వచ్చి కొడుకు నిశ్చితార్థానికి రమ్మని పిలిచినప్పుడు సరితకెంతో ఆనందం కలిగింది. చాలా కాలం తర్వాత శివరాంతో బయటకు వెళ్లే అవకాశం వచ్చినందుకు. కాని శివరాం తనతో తీసుకెళ్లటానికి నిరాకరించడమే కాకుండా ఎగతాళిగా కూడా మాట్లాడటంతో సరిత మనసు గాయపడింది. రాత్రి 10 గంటలకు శివరాం ఇంటికి వచ్చి జోళ్లు విప్పేసి సరితను గమనించినట్లుగానే బెడ్రూంలోకి వెళ్లిపోయాడు. ఫంక్షన్ విశేషాలు అడిగి తెలుసుకుందామనే ఉద్దేశంతో సరిత కూడా అతని వెనకాల వెళ్ళింది. శివరాం బట్టలైనా మార్చుకోకుండా బెడ్ మీద వాలిపోయాడు. ఫంక్షన్ బాగా జరిగిందా అని అడిగింది సరిత. బాగానే జరిగింది ముక్తసరిగా బదులిచ్చాడు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా విశేషాలన్నీ పోసగుచ్చినట్లు చెప్పడం నీకు అలవాటు కదా, డల్గా ఉండిపోయారే అని అడిగింది సరిత అతని వైపు పరిశీలనగా చూస్తూ. మనసు బాగా లేకపోతే డల్గా కాక ఉత్సాహంగా ఎలా ఉంటాను? ఏమైందండి అని అడిగింది ఆతృతగా. పరిచయం చేయగానే నీరజ పిల్లలిద్దరూ తాత తాత అంటూ వెంటపడ్డారు. మా మనవలు నిన్ను అడ్వాన్స్గానే తాతను చేసేశారోయ్ అంటూ రాజు నవ్వటం. ఆకారాన్ని బట్టి పిల్లలకు వరస తెలిసిపోయినట్లుంది. తెలివైన పిల్లలే అని కొందరు నా వైపు ఎగతాళిగా చూడటం తల కొట్టేసినట్లు అయిపోయిందనుకో. అవును, నేను ముసలివాడ్లా కనబడుతున్నానా సరిత అడిగాడు దిగులుగా. సరిత లోపల నవ్వుకుంది. పిల్లలు దైవస్వరూపులండి, అబద్ధం చెప్పరు అంది. అంటే పిల్లవదవులు తాత అని పిలిచారని నువ్వు కూడా నన్ను ముసలివాడుగా నిర్ధారణ చేసుకుంటున్నావు అన్నమాట అన్నాడు ఉడుక్కుంటూ. నిర్ధారణ చేసేది నేను కాదండి, మీ బట్టతల పండు మీసాలు బొజ్జ చూడగానే ఎవరికైనా ముసలివాడనే అనుకుంటారు. అమ్మమ్మలాగా ఉన్నావని గున్నయ్యేనుగులాగా తయారయ్యావని వెక్కిరించానని నీ కోపం. సమయం వచ్చిందని నా మీద అక్కసు తీర్చుకుంటున్నావు కదూ. మీరు వెక్కిరించినందుకు నాకు కోపం లేదండి. ఎందుకంటే మనకిష్టం లేకపోయినా పెరిగే వయసుతో పాటు ఆకారంలో కూడా మార్పులొచ్చి తీరతాయన్న నిజం నాకు తెలుసు. మీరు మాత్రం ఆ నిజాన్ని గ్రహించకుండా పెళ్లినాటి సన్నజాజి మొగ్గలాగా లేవని కించపరుస్తూ వచ్చారు. అందుకే బాధపడ్డాను. సన్నజాజి మొగ్గ మాత్రం అలానే ఉండిపోతుందా? వికసించి సువాసన వెదజల్లి రాలిపోతుంది. మన మధ్య ఎప్పటికీ ఉండవలసింది ఆ పరిమళం లాంటి ప్రేమానుబంధమేనండి. చిన్నగా ఆకర్షణీయంగా కనబడాలనుకోవటం తప్పు కాదు. కాని పెరిగే వయసు శరీరం మీద ప్రభావం చూపకుండా ఉంటుందా? నడి వయసు దాటాక మొహం మీద మడతలు వచ్చాయని, జుట్టు నెరుస్తుందని కుమిలిపోయి వాటిని కప్పిపుచ్చుకోవాలనుకోవటం, తగని ముస్తాబుతో చిన్నగా కనబడాలని తాపత్రయపడటం చేస్తే ఎబ్బెట్టుగా కనబడి నవ్వులు పాలవుతాం. అవి జీవితానుభవాలకు గుర్తులని, అవి ప్రకృతి సహజంగా వచ్చేవి కనుక ఇష్టం ఉన్నా లేకపోయినా ఆమోదించక తప్పదని గ్రహించి తగిన విధంగా నడుచుకోవటం హుందాగా ఉంటుంది. ఆమె మాటలను మనసుకు పట్టించుకుంటున్నట్లుగా శివరాం మౌనంగా ఉండిపోయాడు. మీకు వినడానికి కష్టంగా ఉన్నా ఒక నిజాన్ని చెప్పక తప్పదండి. మీ అలవాట్లు మంచివైతే ఇప్పటికీ చిన్నగా కనబడేవారు. నాకు కూడా ఆరోగ్య సమస్యలు వచ్చి ఉండేవి కాదు. సరిత గొంతు గద్గదమైంది. కళ్ళు తుడుచుకుంటూ గదిలోంచి బయటకు నడిచింది. పాల గ్లాసుతో వచ్చిన సరితను దగ్గరకు తీసుకున్నాడు శివరాం. ఇంతకాలం నీకు క్షోభ కలిగించాను, నన్ను క్షమించు సరిత. రాజుగారి మనవలు నన్ను తాత అని పిలిచి ఉండకపోతే మనం మనసులకు మాట్లాడుకునే అవకాశం వచ్చిండేది కాదు. నిజంగా పిల్లలు గొప్ప మేలు చేశారు అన్నాడు మనస్ఫూర్తిగా. ఏడాది నిండినా రూప కొడుకు చేత తాత అని పిలిపించుకుంటూ ఆనందంతో పొంగిపోతున్న శివరాంని చూస్తూ తృప్తిగా నవ్వుకుంది సరిత. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.